జగిత్యాల మోతే రోడ్డు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియా సమావేశం మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు గురించి గత 8 నెలలుగా కృషి చేస్తున్నా కొంత ఆలస్యమైంది. వాళ్ళంతరి అనేది అటానమస్ సంస్థ, వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై దృష్టి సారించాయి. అందువల్ల కేవీకి కొంత స్థలం కేటాయింపు విషయంలో ఆలస్యమైంది. వాలాంతరిలో శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా తక్కువ స్థలం కేటాయించారు, గమనించాలి. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రివర్యులు అందరూ కూడా సహకరించడంతో అయింది. ఇక ఇచ్చినాక ఇక మనిషికో మాట మాట్లాడినట్టు 5 ఎకరాలు అంటే ఇప్పుడు నేను 10 ఎకరాలు ఇచ్చేదానికి ఊకోము, మళ్ళీ పోరాటం చేస్తామని మాట్లాడుతుంటే ఎవరు ఏం చేస్తే చేయని. కానీ ఈ 5 ఎకరాలలో నిండుగా మంచి కట్టండి, మంచి సంఖ్య వస్తే తప్పకుండా అవకాశాన్ని బట్టి మనం వాలంతరికే ఇంకా స్థలం వేరే కాడ చూపించానే ఇవ్వడానికి కూడా పెద్దగా నేను ఆలోచించటం కాదు. ఎందుకంటే వాలంతరి కూడా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా దాన్ని కొంత అడాప్షన్ చేసుకున్నారు. అది ఇంకా కూడా ఆ సంస్థ కూడా బాగా పెరగాలి. ఎందుకంటే గతంలో 1975 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు చాలా గొప్పగా జరిగింది. వాలంతరిలో ఈ స్థలం కోసం తిరుగుతున్న సందర్భంలో హైదరాబాద్లో ఉన్న సీనియర్ ఇంజనీర్లు, ఎందుకంటే సెక్రటేరియట్ లెవెల్లో జరుగుతుంది, జలసౌధలో జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళంతా రిటైర్మెంట్కి ఉన్నారు. సార్ మేము మా అపాయింట్మెంట్లు వచ్చినప్పుడు అక్కడ ట్రైనింగ్కి పోయినాం, జగిత్యాల 5 రోజులు ఉన్నాం, వారం రోజులు ఉన్నాం అన్నారు. అలాంటి సంస్థ తర్వాత ఒక 25 ఏళ్ళకెళ్ళి మూలబడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 8 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. అలా 2 కోట్లు రిలీజ్ అయినాయి. డిప్యూటీ డైరెక్టర్గా కూడా మొన్న కొత్తగా వ్యవసాయానికి వెంకటేశ్వరని వచ్చారు. మొన్న వచ్చి కలిసిపోయారు. అంటే సహజ వ్యవసాయం గురించి, నేచురల్ ఫార్మింగ్ గురించి కూడా ఏదైతే భారతదేశం అంతా కోరుకుంటుందో, రైతన్నలు కోరుకుంటున్నారు, వినియోగదారులను కూడా కోరుకుంటున్నాం. ఈ మందులేని కూడు తినాలే, రోగాలు వస్తున్నాయని. సో అలాంటి దానికోసం కూడా ట్రైనింగ్కు ఇక్కడ జరగబోతున్నది. రేపటిది ఇది అయిపోయిన తర్వాత ఆ సహజ వ్యవసాయం దాని మీద రైతులకు ఇచ్చే ట్రైనింగ్ విషయంలో కూడా చాలా సీరియస్గా చేయాలని చెప్పినాం. ప్రతి అంశాన్ని మనం జగిత్యాలకు వచ్చిన ఏ స్కీమ్ అయినా రాని దాన్ని అమలు చేసే విధంగా ఒక శాసనసభ్యునిగా అందరి నాయకుల సహకారంతో నిరంతరం సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.